హాయ్ ఆల్. ఇప్పుడు నేను మాట్లాడబోయే మూవీ పేరు ఆఫ్టర్ ద హంట్. జూలియా రాబర్ట్స్, ఆండ్రూ గార్ఫీల్డ్ యాక్ట్ చేసిన మూవీ. సో ఈ మూవీ ప్రైమ్ వీడియోలో చూసాను. ఎందుకు ఈ మూవీ గురించి మాట్లాడాలనుకుంటున్నానంటే, సో రేప్ విక్టిమ్స్ అండ్ వాళ్ళ స్టోరీస్ కానీ, మూవీస్లో వాళ్ళని పోర్ట్రే చేసిన స్టోరీస్ కానీ చూసినప్పుడు ఆబ్వియస్లీ ఒక హ్యూమన్గా చాలా ఫీల్ అవుతాము. చాలా డిఫరెంట్ అయిన సాడ్ జోన్లోకి వెళ్ళిపోతాము. ఈ మూవీలో ఒక అమ్మాయి ఒక అతని మీద అక్యూజ్ చేస్తుంది, అతను రేప్ చేశాడు అని. అయితే ఆ అమ్మాయి చెప్పింది నమ్మటానికి ఆ అమ్మాయి చెప్పింది నమ్మిన వాళ్ళు ఉంటారు. అండ్ వాళ్ళని ఒక సైడ్ పెట్టేస్తే అమ్మాయి చెప్పింది నమ్మని వాళ్ళే మన క్యారెక్టర్. అమ్మాయి చెప్పింది అంబిగ్విటీ, అంటే నమ్ముతారో నమ్మలేదో మనకు అర్థం కాదు. జూలియా రాబర్ట్స్ గారి క్యారెక్టర్ అది. వేరే అమ్మాయి తన క్లాస్ స్టూడెంట్, సీనియర్ స్టూడెంట్ అండ్ ఒక ప్రొఫెసర్ మీద కంప్లైంట్ చేస్తుంది. జూలియా రాబర్ట్స్ క్యారెక్టర్ వచ్చేసి ఆ అమ్మాయి కంప్లైంట్ విన్న తర్వాత ఈ అమ్మాయికి వీళ్ళిద్దరూ ఫ్రెండ్సే కాబట్టి ఎవరి సైడ్ తీసుకోవాలి అనేది జూలియా రాబర్ట్స్కి అర్థం కాదు. సో యాజ్ అ వ్యూవర్గా మనకి వాళ్ళు సీన్స్ చూపిరు, నిజంగా రేప్ జరిగిందా, ఈ అమ్మాయి అక్యూజ్ చేస్తుందా లేదా నిజంగానే అక్యూజేషన్ కాదు అది ట్రూత్ అనేది మనకి చూపించరు. సో ఈ అమ్మాయి చెప్పింది ద గర్ల్ హూజ్ అక్యూజింగ్ వెళ్ళి జూలియా రాబర్ట్స్కి చెప్పిన సీన్స్, ఆండ్రూ గార్ఫీల్డ్ ద గై హూ వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ రేప్, ఆయన వెళ్ళి జూలియా రాబర్ట్స్తో మాట్లాడిన సీన్స్, ఇవి మాత్రమే మనకు చూపిస్తారు. మనం ఓన్లీ జూలియా రాబర్ట్స్ సైడ్ నుంచే చూస్తాం సినిమా. సో ఆమె పర్స్పెక్టివ్లో జరుగుతూ ఉంటుంది, మనము ఆవిడ అనమాట. సో మూవీ బిగినింగ్లో వచ్చేసి వీళ్ళంతా ఒక ప్రముఖ యూనివర్సిటీలో ప్రొఫెసర్స్, స్టూడెంట్స్, సో చాలా పెద్ద విషయాలన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. లైక్ ఒక పార్టీకి అటెండ్ అవ్వి ఫిలాసఫీస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరి ఐడియాలజీస్ ఎలా ఉంటాయి అనేది చూపిస్తారు మనకి. ఆండ్రూ గార్ఫీల్డ్ ఎలాంటోడు అనేది ఒక ఇంట్రొడక్షన్ అనేది ఇచ్చారు, కానీ దాన్ని బట్టి మనం ఏం అస్యూమ్ చేసుకోవడానికి లేదు. అంత కంప్లీట్ అంబిగ్విటీలో నడుస్తూ ఉంటుంది. బికాస్ దట్స్ హౌ బయట ప్రపంచం కూడా కదా. ఒకళ్ళ మీద అక్యూజ్ చేస్తున్నారు అంటే ఆ అమ్మాయి నిజం చెప్పింది అని నమ్మేలోగా ఆ అమ్మాయి అబద్ధం చెప్పింది అనే వాళ్ళే ఎక్కువ సంఖ్య ఉంటారు. ఈ వేరే విషయాల్లో కంటే కూడా రేప్ జరిగినప్పుడు మటుకు అమ్మాయిలు చెప్పింది నమ్మటానికి టైం తీసుకుంటున్నారు. జరుగుతూ ఉంది, అది నిరూపణ అయ్యే వరకు ఎవరు నమ్మట్లేదు, అదే నిజం. సో ఆ అంబిగ్విటీ మనకి తెలియని, బికాస్ మనం అవుట్ సైడర్, అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు అనే అంబిగ్విటీని తీసుకురావడానికి చాలా బాగా డైరెక్షన్ జరిగింది నరేషన్లో. బికాజ్ యాజ్ అ వ్యూవర్ మనం కూడా ఆలోచిస్తాం, బికాజ్ అటుపక్క ఉంది కూడా ఆండ్రూ గార్ఫీల్డ్, ఆయన విలన్గా ఎప్పుడు మనం చూడలేదు, హీ వాజ్ అ హీరో. సో అసలు నిజంగా చేశాడా, ఈ అమ్మాయి ఊరికి చెప్తుందా అని సినిమా ఎండింగ్ వరకు మనం కన్ఫ్యూజన్లోనే ఉంటాం. ఆ డైరెక్షన్, ఆ థాట్ ప్రాసెస్ అందరిలో ఉంది అని చెప్పడానికి అలా నరేట్ చేశారేమో సినిమా అనిపించింది. చాలా బాగుంది. సెకండ్, నాకు ఇంకొకటి నచ్చింది, జూలియా రాబర్ట్స్ క్యారెక్టర్ క్లైమాక్స్ లో రివీల్ చేస్తారు. ఆమెకి ఒక ట్రామా ఉంటుంది. అంటే ఆ ట్రామా ఎలా ఉందంటే, షీ వాజ్ ఆల్సో ఎ విక్టిమ్ చిన్నప్పుడు. అది ఆమె రివీల్ చేసినప్పుడు తనే తప్పు అనుకుంటుంది. బికాస్ ఆమెకి చేసిన ప్రెడేటర్ ఎవరైతే ఆమెనే
రేప్ చేశారో, Stuffing everything down like the rest of us. Did you know anything సెక్షువల్లీ about this? యూజ్ I worked చేశారో too hard, done too much to get here, ఆమె to let it all just be taken away. ఆయన Nothing I would have బయటకు done రావడం could వల్ల have విషయం changed. ఆయన సూసైడ్ చేసుకుని చనిపోతారు. సో ఆ టైంలో ఈ అమ్మాయి మైనర్, I don't Julia feel Roberts. comfortable having this conversation with you anymore. సో ఈ విషయం Not everything is supposed to బయటికి make you రావటం వల్ల comfortable. ఆయన్ని సూసైడ్ చేసుకొని చనిపోతారు. సో ఈ అమ్మాయి ఏం చెప్తుందంటే ఇప్పటికి ఎప్పుడు షీఈస్ లైక్ 45 ఎంతో అబో ఏజ్, ఒక పానిక్ అటాక్, ఒక స్టమక్ ప్రాబ్లంతో, స్టమక్లో మంట ప్రాబ్లంతో హాస్పిటల్లో జాయిన్ అవుతారు. ఆ బెడ్ మీద ఉన్నప్పుడు అప్పటికి ఆవిడ గిల్టీ ఫీల్ అవుతూ ఉంటుంది. ఎందుకు అంటే ఈవిడ చెప్పడం వల్లే అతను సూసైడ్ చేసుకున్నాడు అని గిల్టీ ఫీల్ అవుతుంది. అండ్ ఈవిడ చెప్పడం వల్ల కూడా కాదు, ఈవిడ ఆయన్ని లవ్ చేసింది అని కంప్లీట్గా బిలీవ్ చేస్తుంది. బట్ పాయింట్ ఏంటంటే ఆ అమ్మాయి మైనర్, చిన్నపిల్ల, లైక్ 15-16 ఇయర్స్. అవతల పక్క మనిషి వాళ్ళ ఫాదర్ యొక్క ఫ్రెండ్. దట్ మీన్స్ ఖచ్చితంగా డబుల్ హర్ ఏజ్, వాళ్ళ ఫాదర్కి ఈక్వల్ ఏజ్, వాళ్ళ ఫాదర్ బెస్ట్ ఫ్రెండ్ ఆయన. సో ఈ అమ్మాయి ఎంత అతన్ని ఇష్టపడినా, లవ్ చేసి చెప్పినా, వెంటపడినా ఆపాల్సిన బాధ్యత అతనిదే. కాబట్టి అతను గిల్టీ ఫీల్ అయ్యి సూసైడ్ చేసుకున్నాడు. కానీ ఈ అమ్మాయి నేనే అతను వెంట పడ్డాను అని చెప్పి ఇప్పటికీ గిల్టీ ఫీల్ అవుతూ ఉంటుంది. వాళ్ళ హస్బెండ్ ఆమెకి ఓదార్చినా కూడా ఆమె అదే ఫీల్ అవుతూ ఉంటుంది. ఆమె అదే బయటకు. అప్పుడు నాకు ఈ యాంగిల్ అసలు నాకు తెలియలేదన్నమాట. ఇన్ని రోజులు వీళ్ళే విక్టిమ్ ఎలా గిల్టీ ఫీల్ అవుతారు, హౌ విక్టిమ్ ఫీల్స్, like usually the minor rape victims, minor POCSO children, when they feel that crush on the elder men, how if they are involved in that relationship, how they will feel an angle నాకు తెలీదు. నాకు ఇప్పటివరకు నేను ఎక్కడ చూడలేదు. సో అది నాకు మైండ్ బ్లో అయింది అప్పుడు. లైక్ వావ్, అసలు అంటే ఆ ఏజ్లో వచ్చాక కూడా. అండ్ షీ ఈస్ ఏ బిగ్, అంటే వరల్డ్ రెనౌన్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్, టెన్యూర్ రాబోతుంది. ఇంత ఎడ్యుకేషన్, ఇంత జ్ఞానం ఉండి కూడా, ఇంత ఫిలసాఫికల్ సంపద ఆమె దగ్గర ఉండి కూడా ఆమెకి బాధపడుతూ ఉంటుంది. ఆమె లవ్ చేసింది అతన్ని, ఆమె వెంటపడింది అనుకుంటా ఆ ట్రామాను మోస్తూ ఉంటుంది. ఈ పాయింట్ అనేది అసలు నాకు అసలు భలే, అంటే ఇలా కూడా ఫీల్ అవుతారా, ఇది కూడా ఉంటుందా అని చెప్పి నాకు అప్పుడు కరెక్టే కదా. ఆ అమ్మాయి ఆ ఏజ్లో ఉన్నప్పుడు నేనే వాళ్ళు వెంటబడ్డాను అని అనుకుంటుంది. అసలు ఇది నీ తప్పు కాదు అని ఎవరు చెప్పాలి? చాలా మంచి మూవీ అసలు. నాకు వావ్, అసలు భలే పాయింట్, భలే ఎగ్జిక్యూషన్. ఎవరు తప్పు చేశారో జరిగేది ఎవరు నమ్మాలి. ఆఖరికి ఈ స్టూడెంట్కి ఎవరైతే రేప్ చేయబడ్డారో ఇప్పుడు నడుస్తున్న కథలో, ప్రెసెంట్ కథలో ఇప్పుడు జరుగుతున్న అమ్మాయికి, జూలియా రాబర్ట్స్కి జరిగిన ఒక సంఘర్షణ, ఒక ఫైట్ ఉంటుంది. అందులో కూడా ఈ అమ్మాయి ఈవిడ గురించి అనే మాటలు. సో బయట మనం ఈ అమ్మాయి ఊరికి అటెన్షన్ సీక్ చేయడం కోసం చేస్తుంది అని ఈజీగా అనేస్తాం. కానీ నిజంగా అసలు అక్కడ ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు. సో ఇవన్నీ అడ్రస్ చేస్తూ చాలా బాగా తీశారు. ఆఫ్టర్ ద హంట్ సూపర్ మూవీ, అందరూ చూడాల్సిన మూవీ. ఎస్, థ్యాంక్ యూ.